అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థిని. అక్కడ డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను, అక్కడే పిహెచ్డి చేసినాను. భగవంతుడి దయ నేను అదే ప్రాంగణంలో ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్లో దాదాపు ఒక 9 ఏళ్ల పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా పాఠం చెప్పాను. సో అక్కడే చదువుకున్నాను, అక్కడే ఉపాధ్యాయుడు కూడా పనిచేసినాను. అక్కడే విద్యార్థి నాయకుడిగా అనేక విద్యార్థి ఉద్యమాల్లో విద్యార్థుల సమస్యల కోసం కొట్లాడినటువంటి ఒక అనుభవం ఉంది. 87లో లాస్ట్ ఎలక్షన్స్ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినాయో దాంట్లో నేను ఆర్ట్స్ కాలేజ్కు జనరల్ సెక్రటరీగా కూడా ఎన్నిక కాబట్టేటువంటి ఒక వ్యక్తిని. కాబట్టి ఉస్మానియా అనగానే అమ్మ మన కన్న తల్లి అనేది గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ రోజుల్లో లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు, కింది వర్గాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళుగా హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు చాలా రెంటల్ ఆపర్చునిటీసు, రకరకాల ఆపర్చునిటీస్ ఉండడానికి హాస్టల్ వివరణ ఆ రోజులు ఏమి ఉండకపోతుండే. అయితే యూనివర్సిటీ హాస్టల్లో ఉండాలా, లేకపోతే కాచిగూడ వైశ్య హాస్టల్లో ఉండాలా, లేకపోతే పెరికే హాస్టల్, లేకపోతే మున్నూరుకాపు హాస్టల్, ఎవడి ఇల్లు కూడా ఇవ్వకపోతుండే. చదువుకున్న పొరగాలంటే ఇల్లు కూడా ఇవ్వకపోతుండే. అట్లా యూనివర్సిటీ అంటే తల్లి, ఒక కన్న తల్లిలాగా ఒక ప్రేమ, ఆప్యాయత. ఇప్పటికి కూడా యూనివర్సిటీకి పోతే ఏదో మా అమ్మ దగ్గరికి వచ్చినాం కదా, అమ్మ ఒళ్ళలోకి వచ్చినాం కదా అనేటువంటి ఒక ఆప్యాయమైనటువంటి ఒక తన్మయత్వం అందులో చెందుతాం. సో ఈ నేపథ్యంలో నిన్న ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్కి పోయినారు. పోతుంటే అనుకున్నాం, అరే ఫర్ ద ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి పోతున్నాడు కదా, ఏం మాట్లాడతాడో అని చెప్పని టీవీకి కళ్ళు అప్పగించి వినే ప్రయత్నం చేసినాను. మళ్ళా అదే దురదృష్టం డిసప్పాయింట్ చేసినాడు. చాలా డిసప్పాయింట్కి గురయ్యాను. నాట్ ఓన్లీ యాజ్ ఏ ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, బట్ ఆల్సో యాజ్ ఎ ఫార్మర్ టీచర్ వర్క్డ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, అండ్ ఆల్సో యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఆ యూనివర్సిటీకి పోయినప్పుడు ఏదో పెద్ద ప్రకటనలు చేస్తాడు, తెలంగాణ ఉన్నత విద్యకు ఒక దిశా నిర్దేశం చేస్తాడు, పెద్ద ఎత్తున ఒక రోల్ మోడల్గా ఉస్మానియా యూనివర్సిటీని తీర్చిదిద్దడం కోసం ఒక ప్రణాళికలు ఆవిష్కరిస్తాడు అని చెప్పని నేను కూడా కొద్దిగా ఆలోచించిన. ఎనీ సెన్సిబుల్ పర్సన్ ఎంత కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా కానీ అటువంటి ప్రదేశాలకు పోయినప్పుడు సమయం సందర్భోచితంగా మాట్లాడతాడు కదా అనుకున్నాం. కానీ రేవంత్ రెడ్డి గారి నైజం, మీరు ఎలకతోలు ఎంత ఉతికినా నలుపే కానీ తెలుపు కాదన్నట్టుగా ఆ దొరవారు అది ఏం బుద్ధో, మరి ఎవరు నేర్పినరో చదువు, మరి ఆయన గురువులు ఎవరో, ఆయన ఉపాధ్యాయులు ఎవరో, సిద్ధాంతకర్తలు ఎవరో నాకు తెలియదు. కానీ పెళ్లికి ఒకటే డప్పు కొడతాడు, సావుకు ఒకటే డప్పు కొడతాడు. ఒక రాజకీయ ఉపన్యాసంలో ఒకటే తీరుగా మాట్లాడతాడు. ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా, అధ్యాపకులకు మార్గదర్శకంగా ఉండాల్సిన స్థలంకి వెళ్ళి కూడా అదే రకంగా మాట్లాడతాడు. అది చూడగానే సామెత గుర్తొచ్చింది, కుక్కతో ఒక గుండ్రాయి కట్టినా చక్కగా కాదు అని వెనకటి ఎందుకు అన్నారో. కానీ రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళని చూసో, లేకపోతే ఆయన ఇటువంటి వాళ్ళు ఉంటారని చెప్పని బహుశా సామెత కట్టినరేమో అని చెప్పని నాకు అర్థమైపోయింది. ఒక దురదృష్టకరమైనటువంటి ఒక రీతిలో కేవలం కేసీఆర్ గారినో, కేటీఆర్ గారినో ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శ చేయటం కోసం, వాళ్ళని అవమానించడం కోసం, వాళ్ళ పట్ల ఏహ్యభావాన్ని రేకెత్తించాలా విద్యార్థుల్లో అన్నటువంటి ఒక ఆలోచనతో పాటుగా తన డబ్బా, ఇక దేశంలో ఆయనకు మించినటువంటి ఒక మేధావి ఎవడు లేడు, ముఖ్యమంత్రి ఎవడు లేడు, జవహర్లాల్ నెహ్రూ తర్వాత మళ్ళీ విద్య గురించి ఎవడన్నా ఆలోచించిందంటే రేవంత్ రెడ్డి ఆలోచించిండు అని చెప్పని ఒకటే జబ్బలు జరుచుకుంటూ ఆయన మాట్లాడినట్టు ఒక తీరు చాలా బాధ కలిగినటువంటిది. నేనేం చేసిన అంటే, నేనేమన్నా తప్పింటున్నా, ఎందుకంటే వినేటప్పుడు ఏదైనా కొంచెం అపోజిషన్లో కాబట్టి వ్యతిరేక భావంతో ఉంటాం కాబట్టి నేనేమో తప్పినా అని చెప్పని ఒక ప్రింట్ తీసుకున్నా. మళ్ళీ స్పీచ్ అంతా ప్రింట్ తీసుకొని మళ్ళీ వర్డ్ వైజ్ చదువుకుంటూ పోయినా. నిజంగానే ఆయన కంటెంట్ అనాలిసిస్ అని చేస్తాం కదా, క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేసినట్టుగానే కంటెంట్ అనాలిసిస్ చేసినట్టుగా చదువుకుంటూ పోతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇది ఒక పెద్ద కన్ఫ్యూజ్డ్ స్పీచ్, తర్వాత కాంట్రడిక్టరీ స్పీచ్, తర్వాత ఒక కంటామినేటెడ్. కన్ఫ్యూజ్డ్ ఏంటంటే ఆయనకి ఏం చెప్పాలనో ఏం మాట్లాడాలనో తెలియకుండా ఒక అయోమయంగా మాట్లాడాడు ఒకటి.
రెండు, పొంతనలేనటువంటి ఒక చిల్లర ముచ్చట మాట్లాడండి, అదేందో చెప్తా మీకు నేను. మూడవది కలుషితమైనటువంటిది, ఒక విషపూరితమైనటువంటిది. ఎప్పటికప్పుడు మోహా దొరికితే విషం చల్లాలా, కేసీఆర్ గారి మీద చల్లాలా, కేటీఆర్ గారి మీద చల్లాలా అనేటువంటి ఒక రీతిలో మాట్లాడినారు. కాబట్టి ఇది ఒక కన్ఫ్యూజ్డ్, కాంట్రడిక్టరీ అండ్ దెన్ కంటామినేటెడ్ స్పీచ్గా నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే 2-3 విషయాలు నేను మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు బహుశా వీడియో మీరు వినుంటారని నేను అనుకుంటున్నా. ఆయన నల్లమల అడవుల్లో క్రూర మృగాలతో తిరిగిన అన్నడా అన్న భయపడకురే, ఆయన ఏం చూడరు వీడియోలో, వాళ్ళు చూడరు. నల్ల అన్నాడు కదా, క్రూర మృగాలను చూసినా నల్లమల అడవుల్లో పెరిగినా అని చెప్పారంటే నిజంగానే నల్లమల అడవులు ఇది ఒక్కసారి మాట్లాడలేదు. చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు నేను నల్లమల అడవుల్లో పెరిగిన, పులులతో చెలగాటాలాడిన, క్రూర మృగాలతో ఆటలాడిన అని చెప్పనంటే నేను ఎప్పుడు అనుకునేది ఏమైనా మొగిలి అనేది, మనకు చిన్నప్పుడు మొగిలి అని ఒక సీరియల్ వస్తుండే. ఇదేమన్నా మొగిలి లెక్క నల్లమల అడవుల్లో ఎవరిని వదిలేసిపోయిన రాయింది, ఈయన వదిలేస్తే అక్కడేమన్నా తొడేళ్లతోటి ఎలుగుబంట్లతోటి ఏమైనా పెరిగిండా, మరి ఎట్లా ఊకే ఆ మాట ఎందుకు వస్తుంది అని చెప్పని, లేదు టార్జన్ ది ఏప్ మ్యాన్ అని చెప్పని అట్లేమన్నా టార్జన్ లెక్క ఉండే, టార్జన్ లెక్క కూడా లేడు, అది వేరు ముచ్చట. నేను ఇగో రేవంత్ రెడ్డి గారు వినాలని చెప్తున్నా, ఊకే దయచేసి అట్లా మాట్లాడకండి. దిస్ ఇస్ ఎ ఫ్యూడల్ లాంగ్వేజ్. నేను క్రూర మృగాలతో పెరిగినానంటే నేను అంత క్రూరుణ్ణి అని చెప్పుకోవడం కోసం అనమాట. ఒక పాలకుడు సౌమ్యంగా ఉండాలి, ఆర్ద్రతతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి, దార్శనికతతో ఉండాలి. అది వదిలిపెట్టి నేను క్రూర మృగాలతో, ఎవని భయం అవుతుంది? నువ్వు పులితో ఆడుకో, నక్కతో ఆడుకో, ఎలుగుబంటితో ఆడుకో, ఎవని భయం అవుద్దా? సర్కస్లో కూడా చాలామంది పొద్దున్న లేస్తే పుల్లకు భోజనాలు పెడతా ఉన్నారు, వాళ్ళు కూడా చూసినా అంటారు. ఇది ఏది మరి? వాట్ ఇస్ ఇట్ మీన్ టు ఏ సిటిజన్? ఒక పరిపాలనకు నీ క్రూర మృగాలతో ఆటలాడుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా నువ్వేమైనా అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి నువ్వు మాట్లాడుతుంటే అర్థం ఉంది. చదువుకునే సివిలైజ్డ్ విద్యార్థులు ఉస్మానియాకి వచ్చేసి చిల్లర మల్లర మాట్లాడుతుంటే నేను చూసిన, ఇగో ఈయన ఏడ పుట్టిండా అంటే కల్వకుర్తి దగ్గర అదేదో ఊరు కొండారెడ్డిపల్లె కదన్న, కొండారెడ్డిపల్లె పుట్టిండు. ఇగో ఇది కల్వకుర్తి నుండి మన్ననూరు అడవి ఫస్ట్ స్టేజ్కి పోయి చూస్తే 1 గంట 2 నిమిషాలు. ఇది 1 గంట 2 నిమిషాలు. ఈ 1 గంట 2 నిమిషాల దూరంలో పుట్టిండు అంటే దాదాపు అది అంత దూరంలో 60 రూపాయల కిరాయి. ఇప్పుడు ఇంత దూరంలో పుట్టిన ఆయనకు పులులు ఏడ తిరగడా పట్టిండు, ఈ అడవులలో ఎందుకు తిరగబోయిండు, అక్కడేమన్నా ఆ గూడెలల్లో చెంచోలతోటి కోయలతోటి ఏమన్నా చదువుకోనికి పోయిండో తెలియదు. ఇకపోతే ఇంకో ఊరు కొడంగల్కు తర్వాత అడవులకు ఎంత దూరం ఉందని చూస్తే 3 గంటల 44 నిమిషాలు. కొడంగల్కు అడవులకు 3 గంటల 44 నిమిషాలు. ఇకపోతే కొండారెడ్డిపల్లి, ఇంతకుముందు చెప్పింది కల్వకుర్తి, కొండారెడ్డిపల్లి కూడా గంతే సకదానం 3 గంటల 50 నిమిషాలు. ఇది గూగుల్లో మనమేం తయారు చేసినవి కాదు, గూగుల్లో మీరు కూడా కొడితే మీకు వస్తుంది. వనపర్తి 2 గంటల 25 నిమిషాలు. ఈయన ఎక్కడైతే పుట్టిండో, ఎక్కడైతే రాజకీయంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, లేకపోతే ఎక్కడైతే ఆయన ఇంటర్మీడియట్ పెయింటింగ్లు చేసిన కెరియర్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంప్లీట్ చేస్తుంది. గిన్ని గంటల దూరంలో ఉండి నేను పొద్దున్న లేస్తే అడవుల్లో తిరిగినా అంటే నువ్వు చదువుకున్నావా, పెయింటింగ్లు చేసినవా, రాజకీయాలు చేసినవా, లేకపోతే మొగిలి లెక్క టార్జన్ లెక్క ఏమైనా అడవుల పొంటి తిరిగినవా? ఈ అడవుల భాష ఎందుకు నువ్వు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నంటే దాని వెనుక ఒక అర్థం ఉంది. తెలివి తక్కువడు కాదు రేవంత్ రెడ్డి, తెలివి ఉండే మాట్లాడతాడు. ఏంటి అంటే నేను క్రూర మృగాలతో సావాసం చేసిన వాడిని అంటే నేనంత క్రూరుణ్ణి, నేను క్రూరుని కాబట్టి నాతో జర జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక వ్యవహారం ప్రతిసారి చెప్తా ఉన్నాడు. ఇది ఫ్యూడల్ లాంగ్వేజు, ఇది ఒక ట్రైబల్ లాంగ్వేజు. ట్రైబల్ అంటే మళ్ళీ నేను ట్రైబలిస్టిక్ లాంగ్వేజ్, నాట్ ట్రైబల్ లాంగ్వేజ్, ట్రైబలిస్టిక్ లాంగ్వేజు. ఇది ఒక సివిలైజ్డ్ రూలర్గా డెమోక్రాటిక్ సొసైటీలో ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట కాదు. అది ఉస్మానియా యూనివర్సిటీ పోయి మాట్లాడుతుంటే ఎవడు భయపడతాడు? ఉస్మానియా యూనివర్సిటీలో తుపాకులకు ఎదురు నిలబడతాడు ఆ పిల్లలు. అది నక్సల్స్ రైటిస్టులు లెఫ్టిస్టులు కొట్లాడుకున్నా ఒకళ్ళకొకళ్ళు అట్లే కొట్లాడిన నిలబడేటోళ్ళు, తెలంగాణ ఉద్యమంలో తుపాకులు నిలబడ్డోళ్ళు ఈయన పోయి మాట్లాడంగానే భయపడతాడు అనుకుంటాడా? అర్థం లేనటువంటిది ఇది ఆయన మాట్లాడినది చక్కదానం ఆ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా. ఇకపోతే ఆ యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడతాడు ఆయన. దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించింది. అక్కడనే యాదయ్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అక్కడనే వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, అక్కడే వందల వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి బాష్ప వాయువు గోళాలకు ఎదురుగా నిలబడి కొట్లాడినప్పుడు, అక్కడనే తుపాకీ గొట్టాలకు ఎదురుగా నిలబడినప్పుడు, అక్కడనే ఉన్నటువంటి విద్యార్థినులు పోలీస్ పదగట్టాల కింద రకరకాలైనటువంటి చిత్రహింసలకు గురవుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు సంకలో చేరి రైఫిల్ రెడ్డిగా మారి తెలంగాణ ఉద్యమాన్ని గండిగొట్టాలని ప్రయత్నం చేసిన పెద్ద మనిషి అక్కడికి పోయి తగదునమ్మా అని చెప్పని తెలంగాణ ఉద్యమాన్ని ఉటంకిస్తూ ఉంటే
హంతకులు సంతాప సభలు పెట్టినట్టు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఉస్మానియా విద్యార్థులకు ఆ మాత్రం చైతన్యం లేనడం అనుకుంటున్నాడా రేవంత్ రెడ్డి గారు తెలియదు, కానీ ఇది ముమ్మాటికి కూడా వంచనకు గురి చేసినటువంటిదే, విఘాతం మోసం గురి చేసినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. ఇకపోతే ఏడబడితే ఫామ్ హౌజులు అని మాట్లాడతాడు. నీ ఇండ్లు ఎట్లా వచ్చినాయివా? నీ జూబ్లీ హిల్స్లోనే పెద్దమ్మ గుడి దగ్గర 3 ఇండ్లు వచ్చినాయి. నువ్వేమన్నా ఏం కష్టం చేసినావని ఏమన్నా రూపాయలు పండించినావా? ఇది నువ్వేమన్నా వీళ్ళకి ఫామ్ హౌస్ ఉంది, వాళ్ళకి ఫామ్ హౌస్ ఉందని చెప్పని ఉస్మాన్ యూనివర్సిటీలో పోయి మాట్లాడుతూ ఉన్నావు. మరి నీ ఇండ్ల గురించి ఎవడు మాట్లాడాలా? ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులకు కడుపు పెట్టే భాషేనా? నువ్వు మాట్లాడే తెలివంత వాళ్ళకి తెలియదా? ఇది అక్కడ మాట్లాడినటువంటి ఒక ప్రయత్నం. తర్వాత ఇంకొక విషయం, ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి నేను గుంటూరులో చదువుకోలేదు. నువ్వు గుంటూరులో చదవలేదు, కొండారెడ్డిపల్లిలో కూడా చక్కగా చదవలేదు, అందరికీ ఎరికేనా. నేను గుంటూరులో చదువుకోలేదు. ఎక్కడ చదివినరు అనేది ముఖ్యం కాదు రేవంత్ రెడ్డి. ఏం చదివినరు అనేది ముఖ్యం కాదు, ఎక్కడ చదివినరు అనేది ముఖ్యం కాదు. నీకు విఘ్నత ఉందా లేదా అనేది. నీ వల్ల నీకు విఘ్నత లేదు. అంత పెద్ద కుర్చీ మీద కూర్చున్న తర్వాత కూడా ఒక పాశవిక మనస్తత్వంతో, ఒక విషపూరితమైన మనస్తత్వంతో పొద్దున లేస్తే కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఈ భజన తప్ప నీకు ఇంకొకటి సోయిలైనటువంటి ఒక విషపూరిత మనస్తత్వం కలిగినటువంటి వాడు నువ్వు కొండారెడ్డిపల్లిలో చదివితేంది, నిన్ను తీసుకుపోయి కొలంబియా యూనివర్సిటీలో చదివించినా గంతే బుద్ధి నీది. నీ బుద్ధి అది, నీ బుద్ధి మారదు. విషం నరనరాలను నింపుకొని ఇవాళ ఆ విషయాన్ని ఇవాళ తెలంగాణ ప్రజల మనసుల్లో నాటాలన్న దుర్మార్గమైన ఒక ప్రయత్నం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఏం మాట్లాడతాడు? పాలమూరు పేదరికాన్ని చూపించడానికి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చేటోళ్ళు ప్రదర్శనలో మా పేదరికాన్ని వాళ్ళ వలసలు పోతున్నామేమని ఎక్స్కర్షన్ అని చెప్పని కేటీఆర్ గారిని ఉద్దేశిస్తూ చిల్లర మల్లగా మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డికి తెలియలేదు. మహబూబ్ నగర్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డౌన్ ట్రాడన్ అండ్ సప్రెస్డ్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. తెలంగాణ ఏర్పడేంత వరకు 2014 వరకు నిజంగా కూడా తెలంగాణ చాలా వెనుకబడ్డది. నేను ఐపీఈలో పనిచేస్తున్న కాలంలో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి మేము ఇవాళ సర్పన్ అంటాం, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అని చెప్పని. ద ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ కన్సీవ్డ్ ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్. దాని కోఆర్డినేటర్గా పనిచేసిన నేను 6 జిల్లాలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తే అందులో ఒక జిల్లా ఆదిలాబాద్, మహబూబ్నగర్ తెలంగాణలో ఉంటే ఆ 2 కూడా ఆదిలాబాద్, మహబూబ్నగర్, తర్వాత చిత్తూరు, అనంతపూర్, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 6 జిల్లాల్లో ఫస్ట్ స్టడీ చేసినాం. నిజంగానే ఆ రోజులు అట్లా ఉంటుండే. ఏ వరల్డ్ బ్యాంక్ వాడు వచ్చినా, ఏ డిఎఫ్ఐడ్ వచ్చినా, ఏ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వచ్చినా మహబూబ్నగర్ పోవాలని చెప్పని. ఇవాళ అయాల పేదరికం కోసం మహబూబ్ నగర్కు పోతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్కి వాళ్ళ పాలకొల్లు ఎట్లుంటుందో పాలమూరు ఎట్లుంటుందని చెప్పని ఇవాళ చూడడానికి కోసం పోతా ఉన్నారు ఇవాళ డెవలప్మెంట్ ఏజెన్సీస్. అది మోడల్, ఇట్లా ఉంటుంది డెవలప్మెంట్ అని చెప్పని కేసీఆర్ చూపెట్టండి. ఈ తెలివి కేసీఆర్ మన రేవంత్ రెడ్డికి తెలియదు. తెలిసినా ప్రజలకు తెలియనీయకుండా ఇవాళ కుట్రపూరితమైనటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నట్టు ఒక ప్రయత్నం. ఇంకోటి ఇష్టం వచ్చినట్టుగా నేను ఇంకో విషయం చెప్తా. తెలివి కల్లా మాట్లాడుతున్నాడా, తెలివి లేక మాట్లాడుతున్నాడా నాకు అర్థం కావట్లా. ఆయనట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను జడ్పీటీసీ ఎట్లా అయిండు, ఎమ్మెల్యే ఎట్లా అయిండు, అది కాదు కదా అలా కావాల్సింది. అక్కడ చదువుకునేటోడికి ఐఏఎస్ ఎట్లా కావాలా, ఐపీఎస్ ఎట్లా కావాలా, ప్రొఫెసర్ ఎట్లా కావాలా, పిహెచ్డీ ఎట్లా చేయాలా, జేఆర్ఎఫ్ ఎట్లా తెచ్చుకోవాలా, లేకపోతే రీసెర్చ్లో అత్యుత్తమ స్థానం ఎట్లుండాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎట్లుండి ఈ ముచ్చట చెప్తలేడు. చెప్తూ ఆయన ఏమంటాడు, 4 సమస్యలను ఆయన పరిష్కరించినట్టుగా ఆయన ముచ్చట చెప్తాడు. చెప్తూ జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం, ఓకే, దాన్ని ఏం చేసినావు అందరికి ఎరక. 30-40 ఏళ్ల వర్గీకరణ సమస్యను ఆయన పరిష్కరించినట్టుగా చెప్తా ఉండు. రేవంత్ మాదిగా అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు ఆయన. పాప మందకృష్ణ మాదిగా పోరాటం ఏమీ లేదు, మొత్తం సుప్రీంకోర్టు తీర్పు లేదు. మందకృష్ణ మాదిగా పోరాటం లేదు, సుప్రీంకోర్టు తీర్పు లేదు. రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ మాదిగా అని చెప్పని ఆయన పేరు పెట్టుకునేటట్టుగా ఇవాళ దాన్ని కూడా ఆయన ఖాతాలో వేసుకునేటువంటి ఒక చిల్లర ప్రయత్నం. 3వది సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏమీ లేనటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ బీసీల నోట్లు మన్ను కొట్టి గొంతు కోసి 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని ఇవ్వకుండా, సిపెక్ సర్వీస్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, వర్కింగ్ గ్రూప్ రిపోర్ట్స్ను బయట పెట్టకుండా, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్స్ బయట పెట్టకుండా, మొత్తానికి మొత్తం 200 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల పాటు ఖర్చు పెట్టి 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని ఇచ్చింది ఏందా అంటే బూడిద. మొత్తం బీసీల నోట్లో మన్ను కొట్టి సిగ్గు ఎగ్గు లేకుండా ఆయన ఏం చెప్తా ఉండంటే నేను సిపెక్ సర్వే చేసినా అని చెప్పని ఆ విద్యార్థుల ముందు చెప్తా ఉన్నాడు. నయవంచన ఇది.
వాళ్ళు అనుండకపోవచ్చు, ఆ వేదిక మీద ఉన్న ప్రొఫెసర్లు సప్పట్ల మీద సప్పట్లు కొడుతుండొచ్చు కాక, విద్యార్థులు పాపం కింద ఉన్నటువంటి వాళ్ళు కొడుతుండొచ్చు కాక, బట్ ఇట్స్ ఎ ట్రూత్. దీంతో పాటుగా ఆయన ఏం చెప్తాడంటే, ఈయన వల్లనే నరేంద్ర మోడీ అట కులగణనలో కాస్ట్ మన సెన్సెస్లో కాస్ట్ ఇన్క్లూడ్ చేస్తున్న కులగణన కూడా చేసేస్తుండు అని చెప్పని, ఈయన వల్లనే అని చెప్పని ఏమంటాడో ఇనురుజరు ఒక్కసారి. మనం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ ఒత్తిడి వచ్చి 26 సంవత్సరంలో జనగణనలో కులగణన చేర్చాల్సిన పరిస్థితి ఈ దేశ ప్రధాని కల్పించి ఒక సామాజిక సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి సిగ్గుండాలండి మాట్లాడటానికి. దిస్ హెస్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్